ఇదిగోండి, చెల్లి అడుగుతుంది కదా, మీరే చూపించండి. ఏంటమ్మా, ఏమైంది? తాతయ్య గారు, బాక్స్ లో ఉండాల్సిన నగలు లేవు. నగల పెట్టి మొత్తం ఖాళీగా ఉంది. అదేంటి, ఆ రోజు నగలన్నీ బాక్స్ లో పెట్టి భద్రంగా ఉంచమని చెప్పాను కదా. అవును అత్తయ్య, ఆ రోజు తాళాల గుత్తితో పాటు నగల బాక్స్ ని కూడా సీతకే కదా తీసుకుంది. అవును, నేనే తీసుకున్నాను. ఈ బాక్స్ ని నేనే బీరువాలో పెట్టి తాళం కూడా వేశాను. తాళాలు కూడా నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు బీరువాలోంచి నగల బాక్స్ ని తీసుకొస్తే నగలు లేకపోవడం ఏంటి? బీరువాలో పెట్టిన నగలు ఎలా పోతాయమ్మా? బాక్స్ లో ఉండాల్సిన నగలు కనిపించడం లేదంటే పోయాయనే కదా అర్థం. నగలు పోవడం ఏంటన్నయ్యా? నగలకేమన్నా రెక్కలున్నాయా వాటంతటవే ఎగిరిపోవడానికి? అయ్యో, అవన్నీ మన పెద్దవాళ్ల గుర్తుగా తరతరాలుగా దాచిపెట్టుకున్న నగలు. అంతేకాదు, అవన్నీ అందమైన జ్ఞాపకాలు కూడా. అవన్నీ పోవటం అంటే నిజంగానే దారుణం. దారుణం అని మెల్లగా అంటారేటమ్మా? ఈ నెలలో ఇట్లాంటి విడ్డూరం ఏనాడైనా జరిగినదేటి? అత్తయ్య, ఏంటిది ఇలా జరిగిందేంటి? మనం అందరం ఉండగానే మన ఇంట్లోనే దొంగతనం జరిగిందని అనుకోవాలా? బేబీ, ఏమంటున్నా? ఇంట్లో నగలు కనిపించకపోయినంత మాత్రాన దొంగతనం జరిగిందనడం తప్పు కదమ్మా. మావయ్య గారు, పెట్టిన చోట నగలేమీ లేవు అంటే వాటిని కావాలని ఎవరో తీశారనే కదా అర్థం. అంటే దొంగతనం జరిగిందనే కదా. మన ఇంట్లో దొంగతనం జరగడం ఏంట్రా? అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యమో ఆ దేవుడికే తెలియాలి. అయ్యో, ఎవరిని అనుమానించాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇంకాసేపట్లో ఫంక్షన్ మొదలు కాబోతుంది. అత్తయ్య, ఇప్పుడేం చేద్దాం, మీరే చెప్పండి. తాతయ్య, ఇలాంటి పరిస్థితి మనకి ఎప్పుడూ రాలేదు. బయటున్న అతిథులకి ఇదంతా తెలిస్తే అది ఎంత అప్రతిష్ట. శుభకార్యం జరిగే ఇంట్లో నగలు పోవడం అంటే నిజంగానే అశుభం. అనుమానం వచ్చాక ఇక చేసేదే ఉంది. ఇల్లంతా వెతకండి. అంజీ, రత్తాలు అయ్యా వెళ్ళి వెతకండి. అట్టగేనయ్యా. బాలు అన్నయ్య, మనం కూడా వెతుకుదాం పద. ఓ మై గాడ్, ఇంట్లో శుభకార్యం పెట్టుకుంటే రాబరీ జరగడం ఏంటి? దుర్గాప్రసాద్ గారు, అర్థం లేకుండా మాట్లాడద్దు. రాబరీ ఏంటి? రాబరీ కాకపోతే చోరీ. మాట ఏదైతే ఏంటి? ఇంట్లోనే దొంగతనం జరిగింది అంటే ఖచ్చితంగా అది ఇంటి దొంగల పనే అయి ఉంటుంది.
అయ్యా అన్ని చోట్ల వెతికామయ్యా, ఎక్కడా కనిపించలేదు. అవునమ్మగారు, అయినా దొంగతనం చేసినోళ్ళు ఆ నగల్ని ఇంట్లోనే పెడతారా ఏటి? మేం కూడా వెతకం, ఎక్కడా లేవు. డామిట్, ఇప్పుడు ఏం చేయాలి? చిచ్చి, నిజంగా నాకే బుద్ధి లేదు. ఆ నగల్ని పెట్టుకోవాలనుంది అని మీతో ఒక మాట చెప్పకపోయి ఉంటే ఫంక్షన్ టైంలో మనం అందరం ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం వచ్చేదే కాదు. అమ్మా శశి, ఈ రోజు కాకపోయినా రేపైనా తెలిసేదే కదమ్మా, నువ్వేం బాధపడుకో. అమ్మ రాణి, పరిస్థితి ఇంత దాకా వచ్చాక ఇక మనం మాత్రం ఏం చేయగలం? ఎవరేమనుకున్నా సరే ఇంట్లో అన్ని గదుల్లోనూ అందరి బ్యాగుల్లోనూ వెతికిద్దాం. భగవంతుడా, ఏంటి పరిస్థితి? తాతయ్య గారు, మీరు చెప్పినట్టే కానివ్వండి, వెళ్ళి వెతకండి. అట్టగేనమ్మా. అట్టాగే అమ్మా. బాలు, అక్కడేదో బ్యాగ్ ఉంది, వెళ్ళి చూడు. ఆ బ్యాగ్ మా నాన్నగారిది. ఫంక్షన్ కోసం పూలదండల్ని ఆ బ్యాగ్లో తెచ్చారు. ఆ బ్యాగ్ని నేనే అక్కడ పెట్టాను. సారీ వదినా, ఏమనుకోకు. అయ్యో సీతక్క, మీ నాన్నగారిదైతే వెతకాల్సిన అవసరమే లేదు. ఆ బ్యాగ్ని అక్కడే ఉండనివ్వండి. అమ్మా సీత, ఇల్లంతా వెతికినప్పుడు నేను తెచ్చిన బ్యాగ్ మాత్రం వదిలేయడం ఎందుకు? అది కూడా చూడనివ్వండి. అన్నయ్య గారు, వద్దండి. మీరు మా పెద్ద కొడలికి తండ్రి. మిమ్మల్ని అనుమానించడం అంటే మమ్మల్ని మేమే అవమానించుకోవటం అన్నట్టే. పర్వాలేదమ్మా, అనుమానం పూర్తిగా నివృత్తి కావాలంటే ఒక్కోసారి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేసి తీరాల్సిందే. అమ్మా సీత, నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురమ్మా. సీతక్క, వద్దొద్దు, నా మాట విను. శశి ప్లీజ్, నువ్వు అడ్డు రాకు. సీత, ఇప్పుడుంటుందా నీకు బ్యాండ్ బాజా?